దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. మరొక మేల్కొల్పు ప్రార్థన సహవాసం ద్వారా ఉదయకాలముననే మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అందరూ కూడా ఆత్మీయంగా దేవుని యొక్క వాక్య ఫలాలని పొందుకుంటున్నారని, ఈ ఫలముల యొక్క మాధుర్యతను అందరూ కూడా రుచి చూస్తున్నారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఇది మీ కొరకు పరీక్షింపబడి ప్రయోజనకరంగా ఉండాలనే ఒక చక్కటి దర్శనంతో, ప్రేరేపణతో ఈ పరిచర్యను చేస్తూ ఉన్నా. మీరు మీ కుటుంబాలు దీవించబడాలని, వర్ధిల్లాలని మా తాపత్రయం. ప్రియ సహోదరుడా, సహోదరి, కాబట్టి సమయము దొరికిన కొలది మీరు ఎక్కువగా వాక్యంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా మరి ఈ పరిచర్యలో పాలుపంపులు పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే సమయము దొరికిన కొలది, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు ఏమిటంటే, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడలను మేలు చేయదము. సమయము దొరికిన కొలది, సమయం దొరకడం చాలా అరుదైపోతుంది. ఎవరికి సమయం ఉండలేదు, ఎవరికి సమయము మరి కేటాయించాలని మనసు ఉండట్లేదు. తూతు మంత్రమైనటువంటి వాక్య ధ్యానము, తూతు మంత్రమైనటువంటి ప్రార్థనా జీవితము, తూతు మంత్రముగా మరి అంటే తూతు మంత్రం అంటే ఇంకోటి ఏదో అనుకున్నారు గాక, అంటే నామకహా జరిగించేటటువంటిది, ఏదో చేసాములేని ఒక మొక్కుబడిగా చేసేది తప్ప ఫలమును ఆశించి, ఫలితమును ఆశించి, రిజల్ట్ ఓరియంటెడ్గా చేసేటటువంటి పనులు చాలా కరువైపోయి, అరుదైపోయి. సమయము దొరికిన కొలది, అంటే సమయం ఎవరికి దొరకట్లా, సమయం ఎవరికి కూడా మరి కుదురుతలేదు. ఎందుకంటే మనకి ఇవ్వబడుతున్నటువంటి గడియల్ని, గంటల్ని మనకి ఉపయోగించుకోవడం చేత కావట్లేదు, లెక్కించడం మనకి అంతకన్నా చేత కావట్లేదు. కాబట్టి ఎప్పుడో లేస్తాం, కాబట్టి మన రోజు ప్రారంభమే ఆలస్యంగా ప్రారంభం అవుతుంటుంది. కాబట్టి టిఫిన్లు చేయాలా, టీలు సిద్ధపరచుకోవాలా, ఇంట్లో వారికి క్యారేజ్ సిద్ధపరచాలా, ఇక ఉరుకులు పరుగులే. సమయం ఇంకెక్కడ దొరుకుతుంది నీకు? అవి తయారు చేసే దాంట్లో కూడా ఎక్కడ కూడా మనసు పెట్టవు. ఏదో నీకు నచ్చినట్టుగా అది రుచిగా ఉందా, రుచిగా లేదా, ఇదేం అవసరం లేదు మనకి. అందులో ఉప్పు ఉందా, ఉప్పు లేదా, అవసరం లేదు. ఏదో చేసామన్న పేరుకి చేసేస్తూ, ఏదో పెట్టామన్న పేరుకి క్యారేజ్ పెట్టి పంపించేస్తూ ఇలా. ఎందుకంటే సమయము మీకు దొరకట్లేదు. ఇది ఎక్కువగా గృహిణుల గురించి చెప్తున్నాను. అదే నీ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవాలి, సమయాన్ని సరైన రీతిలో మరి ప్రయోజనకరంగా మార్చుకోవాలనేటువంటి తలంపు, ఉద్దేశము నీకు కలిగి ఉంటే, మరి నువ్వు రోజు లేచేటువంటి ఆ ఆలస్య సమయం కాకుండా ఇంకా ముందుగా నీ రోజును ప్రారంభిస్తే ఎంత చక్కగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయి. ఎన్ని పనులు చక్కబెట్టచ్చో తెలుసా? ఎన్ని కార్యాలు నువ్వు చేయొచ్చో తెలుసా? ఎంతటి జ్ఞానము సంపాదించవచ్చో తెలుసా? ఎన్ని ఆలోచనలు చేయవచ్చో తెలుసా? ఎన్ని పనులు ఇక వాయిదా వేయకుండా ఈ రోజే నువ్వు పూర్తి చేయగలవో తెలుసా? మీ పిల్లలని ఒక అరగంట నువ్వు ముందే స్కూల్కి పంపించడం వల్ల ఎంత నెమ్మదిగా వాళ్ళు వెళ్తారో తెలుసా? నీ భర్తని ఒక అరగంట ముందే ఆఫీస్కి సిద్ధపరిచి పంపిస్తే వాళ్ళని ఎంత నెమ్మదిగా ఆఫీస్కి వెళ్తారో తెలుసా? చక్కగా ఆఫీస్ సమయానికి చేరుకుని హడావుడి లేకుండా మరి వారి పనులు ప్రారంభించుకుంటారు. అలాగే బ్రదర్స్ కూడా ఆలోచన చేయండి. సమయాన్ని మీరు కుదుర్చుకోండి, సమయాన్ని సద్వినియోగపరుచుకోండి. సమయము దొరికినప్పుడల్లా, దొరికిన కొలది అంటున్నాడు. అంటే దొరకట్లేదు సమయం మీకు. ఎందుకంటే సరైన ఆలోచన లేదు, సరైన ప్రణాళిక లేదు. హరి ఉరుకులు పరుగులు పెడుతున్నావు కదయ్యా. దానివలన మరి సమయానికి రాలేక ఆలస్యంగా వచ్చి నీ యజమానుల దగ్గర, నీ పైన అధికారుల దగ్గర మాట పడుతున్నావు. ఏమంటారని హృదయం అంతా బిక్కు బిక్కు, మనసంతా బిక్కు బిక్కు. ఎందుకంత అవసరం ఏమొచ్చింది? నీ సమయాన్ని సద్వినియోగపరచుకోవడం నేర్చుకుంటే నీ యజమానుల దగ్గర, నీ పై అధికారుల దగ్గర నువ్వు మన్ననలు పొందుకుంటావు.
మెప్పు పొందుకుంటావు. అరే ఎంతటి క్రమశిక్షణ, సమయపాలన, ఇతని నుండి ఎన్ని మనం నేర్చుకోవాలని నువ్వు అనేక మందికి మాదిరికరంగా మార్చబడతావు కదా. ప్రియ సహోదరుడా, సహోదరి, సమయం దొరికిన కొలది అంటే సమయం ఏమి ఆ వీధులలో దొరికేటటువంటి వస్తువు కాదు. సమయం ఏమి ఆ షాపింగ్ మాల్లో దొరికేటటువంటి వస్తువు కాదు. సమయం ఏమి అక్కడో ఇక్కడో పడేస్తే ఎవడో పడేస్తే మనం దొరికేది కాదు తెచ్చుకోవడానికి. అది మన చేతిలో ఉంది సమయం. నీకైనా నాకైనా ఎవరికైనాను ఒకటే సమయం. రోజుకి 24 గంటలే, సంవత్సరానికి 365 రోజులే. మరి దీన్ని ఎలాగ మనము మరి పొందుకోవాలి? సమయం దొరికిన కొలది అంటున్నాడు. ఎలాగ దాన్ని దొరికించుకోవాలంటే మనం దాన్ని సంపాదించాలి. అంటే నీ ఉదయ ప్రారంభం నుండే ఇది సరైనటువంటి ప్రణాళిక ఉంటే ఈ సమయం నీకు దొరుకుతుంది. నీ నిద్ర మేల్కొల్పు సరైన రీతిలో సరైన సమయంలో జరిగితే ఈ సమయం నీకు దొరుకుతుంది. ఎంత కావాలంటే అంత సమయం నీకు దొరుకుతుంది. ఎంత సమయం కావాలంటే అంత సమయం నీకు ఇవ్వబడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను బట్టి నీ పిల్లలు నేర్చుకుంటున్నారు, నిన్ను బట్టి నీ కుటుంబీకులు నేర్చుకుంటున్నారు. ఇంటిని నడిపించే ఓ ఇంటి యజమాని, ఇంటిని నడిపించే ఓ ఇంటి మరి ఇల్లాలు, ఎలా మీ సమయాన్ని మీరు అందిపుచ్చుకుంటున్నారు? మీ సమయం దొరుకుతుందా లేదా? పరుగులు పెడుతున్నావా అంటే నీకు దొరకట్లేదు. కాబట్టి ప్రియ సహోదరుడా, సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చెందిన వారి ఎడలను మేలు చేయమంటున్నాడు. విశ్వాస గృహం అంటే నీ ఇల్లు విశ్వాస గృహమేనా అంటే నీ ఇంటి వారందరికీ కూడా నువ్వేం చేయాలా? మేలు చేయాలా. ఎలా మేలు చేయాలా? సమయము దొరికిన కొలది, సమయము దొరికిన కొలది. నీకు ఎంత ఎక్కువ సమయం ఉంటే అంత ఎక్కువ సమయము నీ ఇంటి వారికి నువ్వు మేలు చేస్తూ ఉండాలి. ఎలాంటి మేలు? ఆశీర్వాదంతో కూడినటువంటి మేలు, దీవెనకరమైనటువంటి మేలులు చేస్తున్నాను. ఎలా మేలు చేస్తావు? వారికి వండి పెట్టడమా? లేకపోతే వారికి అవసరమైన మెడిసిన్స్ ఇవ్వడమా? వారికి మేలనేది ఇలా ఏంటి అని ఆలోచన చేసావు ఏ రోజు? నన్ను సమయం దొరికిన కొలది విశ్వాస గృహమునకు చెందిన వారి ఎడల మేలు చేయమంటున్నాడు. మేలైన పనులు వారికి చేయడానికి ఆలోచన చేయి. వారికి మేలు చేయడానికి ఎంత సమయం కుదుర్చుకోవాలి అంత సమయం కుదుర్చుకో. సమయాన్ని అందిపుచ్చుకో, సమయాన్ని అందిపుచ్చుకో. రీ సహోదరుడా, సహోదరి, నువ్వు చాలా అదృష్టవంతుడవు, అదృష్టవంతురాలవు. ఎందుకంటే బహుశా నీ ఇంట్లో మంచాన్ని పడినటువంటి పెద్దలు లేరు, వృద్ధులు లేరు. వారిని నీ చేతుల మీద ఎత్తుకొని బాత్రూమ్కి తీసుకెళ్లవలసినటువంటి పరిస్థితి నీకు లేదు. వారిని నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని వారికి మెడిసిన్ వేసి మరి నీళ్లు తాగించి వారిని అలా నీ ఒడిలో కూర్చోబెట్టి వారికి తడిబట్ట పెట్టి వారికి మలమూత్రాలని శుభ్రం చేసేటువంటి పరిస్థితి నీ ఇంట్లో నీకు లేదని నేను అనుకుంటున్నాను. అయినను నువ్వు సమయాన్ని సరైన రీతిలో సద్వినియోగపరచుకోవట్లేదు. కొంతమంది జీవితాన్ని చూడండి, పాపం ఎంత ప్రయాసపడుతున్నారో. తల్లిదండ్రులు లేదా ఇంట్లో పెద్దవారు, ముసలివారు ఉంటారు. పాపం వారు కాలు ఇలా అడుగు వేయలేరు, బాత్రూమ్కి వెళ్ళలేరు, మెడిసిన్ వేసుకోలేరు, భోజనం చేయలేరు, వారి బట్టలు వారు మార్చుకోలేరు. మలమూత్రాలు సహితము వీళ్ళు సేవ చేసి వారికి సపరీలు చేస్తూ ఉంటారు. నీకైతే అలాంటి పరిస్థితి లేదనుకుంటున్నాను ప్రియ సహోదరుడా, సహోదరి. చక్కగా ఉంది. దీనికే ఎంత బాగుంటే కూడా నువ్వు ఇలా ఉన్నావంటే, అలాంటి పరిస్థితి ఉంటే నువ్వు ఎలాగుంటావు ఒకసారి ఆలోచన చెయ్యి. నువ్వు ఇంకేం మేలు చేయగలుగుతావు? ఏ విధంగా వారికి ఉపయోగపడగలుగుతావు? సమయాన్ని ఎలాగ నువ్వు అందిపుచ్చుకోగలుగుతావు? బీ కేర్ఫుల్ మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, బీ కేర్ఫుల్. ఎంతోమంది ఇలాంటి జీవితాలని పనంగా పెట్టి వాళ్ళ ఇంటి వారికి మేలు చేస్తున్నారు. ప్రియ సహోదరుడా, నీవు కనీసం నీకున్న పరిస్థితిని చక్కబెట్టుకో.
నీ ఇంటిని చక్కబెట్టుకో, నీకు ఇవ్వబడిన పరిస్థితులను చక్కబెట్టుకో, నీ భర్తను చక్కబెట్టు, నీ భార్యను చక్కబెట్టు, నీ పిల్లల్ని చక్కబెట్టు. ఇదే నీకు మహా కష్టంగా అనిపిస్తుందా? ఒక్కసారి నేను చెప్పాను కదా, అలాంటి వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. అప్పుడు నువ్వు ఎంత ధన్యుడవో, ఎంత ధన్యురాలు అర్థమవుతుంది. కాబట్టి నీకు ఇవ్వబడుతున్న సమయాన్ని అందిపుచ్చుకో. సమయము దొరికిన కొలది విశేషముగా అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చెందిన వారి ఎడలను మేలు చేస్తూ, అందరి ఎడల మేలు చేయాలి. నింటి వారికి మరింత ఎక్కువ మేలు చేస్తూ ఉండాలి. అందరి ఎడల వాడని వీడని లేదు, అందరి ఎడల నువ్వు మేలు చేసేవాడుగా చేసేదానిగా ఉండాలి. ఇంటి వారికి మరింత ఎక్కువగా మేలు చేసేవాడిగా ఉండాలి. అర్థమవుతుందా? అందిపుచ్చుకో. దేవుడు దీవెనకరంగా మారుస్తాడు. ప్రతి పరిస్థితిని నీకు అనుకూలంగా మారుస్తాడు. ప్రతి కఠినమైన పరిస్థితిని దీవెనకరంగా మారుస్తాడు. ప్రతికూలమైన పరిస్థితిని నీకు అనుకూలంగా మారుస్తాడు. నిన్ను ఒక మాదిరికరమైనటువంటి గృహిణిగా, ఒక మాదిరికరమైనటువంటి గృహ నిర్వాహకుడిగా నేను చూడాలని ఆశపడుతున్నాను. దేవుడు కూడా అదే ఉద్దేశాన్ని నీ పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేస్తాం. కృపకలిగిన తండ్రి మా యేసయ్య, సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చెందిన వారి ఎడలను మేలు చేసే వారంగా మేము ఉండాలని, మా పనులు, మా సమయాన్ని ఇదిగోనైనా మేము ఎలా సద్వినియోగపరుచుకోవాలో ఇదిగో ప్రభా మాకు నేర్పించండి. సమయం దొరికిన కొలది, అవును ప్రభా సమయం దొరకటలేదు. ఎందుకంటే ఇవ్వబడుతున్నటువంటి గడియల్ని మేము ఎక్కువగా వృధాపరిచేస్తున్నాం, ఎక్కువగా వ్యర్థపరుస్తున్నాం, ఎక్కువగా కాలయాపన చేస్తున్నాం, ఎక్కువగా మరి దుర్వినియోగపరుచుకుంటూ సద్వినియోగపరుచుకోలేకపోతున్నాం. ఇదిగో ప్రభా, ఈరోజు నుండి దొరికిన సమయాన్ని, ఎంత ఎక్కువ సమయం దొరికితే అంత ఎక్కువ సమయాన్ని అని ఎవరైతే ఒక తీర్మానం చేసుకుంటున్నారో వారందరినీ కూడా మీ తీర్మానంలో ఉంచండి. ఈ వాక్యానుసారమైనటువంటి బిడలుగా, మేలు చేసేవారుగా, ఆ మేలును 10 మందికి పంచేవారుగా నీ బిడ్డలు ఉంచండి. ఈ తీర్మానంలో కడవరకు నిలబెట్టి స్థిరపరచండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.